Welcome to Padmavati Junior College online classes. My name is G. Srinivasarao, Maths faculty in Padmavati Junior College. Today topic, nth root of a complex number. Let n be a positive integer, any positive integer n, and z not equal to 0. Be a given complex numbers. Z not be a given complex numbers. Any complex number z satisfying, z power n is equal z0 is called an nth root of z0, and it's denoted by z0 whole power 1 by n or nth root z0 లేదా z0. n ఏదైనా ధన పూర్ణాంకం అయితే z0 నాట్ ఈక్వల్ టు 0 అవుతూ అయ్యే విధంగా ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ అయితే, సంకీర్ణ సంఖ్య అయితే, ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా z పవర్ n ఈక్వల్ z0ని సంతృప్తి పరచినట్లయితే ఆ z0ని nth రూట్ ఆఫ్ z0 అని అంటాం. దాన్ని z0 హోల్ పవర్ 1 by n అని కానీ లేదా nth రూట్ z0 అని కానీ సూచిస్తాం. ఓకే, z0 అన్నా z0 అన్నా ఏ విధంగా మనం పలకొచ్చు. ఫార్ములా ఆ రూపంలో ఉంటే ఏ విధమైన ఫార్ములా ఉపయోగిస్తాం. z ఈజ్ ఈక్వల్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంలో ఉందనుకోండి, z ఈజ్ ఈక్వల్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములాలో ఉన్నట్లయితే n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, z ఈజ్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అండ్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్. nth రూట్ ఆఫ్ z దాన్ని ఏకేతో మనం సూచించినట్లయితే r పవర్ 1 by n సిస్ 2k పై ప్లస్ థీటా హోల్ బై n, r పవర్ 1 by n సిస్ 2k పై ప్లస్ థీటా హోల్ బై n, k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 సో ఆన్ n మైనస్ 1. అంటే ఇక్కడ n తీసుకుంటాం కాబట్టి 0తో స్టార్ట్ చేస్తూ n-1 వరకు n చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 0 1 2 3 వరకే వేస్తాం. 6 తీసుకున్నాం అనుకోండి, 0 1 2 3 4 5 వరకు వేస్తాం. ఆ విధంగా అంటే ఒక సంఖ్యని మనం తగ్గిస్తూ వెళ్తాం. అది ఫార్ములా. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. z ఈజ్ ఈక్వల్ r పవర్ 1 by n సిస్ 2k పై ప్లస్ థీటా హోల్ బై n, k ఈజ్ ఈక్వల్ 0 1 2 3 అండ్ సో ఆన్ n-1. ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నోట్ పాయింట్, ది nth రూట్ ఆఫ్ యూనిటీ డిఫర్ బై an ఆర్గ్యుమెంట్ 2π by n. మనము ది nth రూట్ ఆఫ్ యూనిటీ డిఫర్ బై an ఆర్గ్యుమెంట్ 2π by n. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ ది nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. అంటే ది సమ్ ఆఫ్ ది ఏకాంకపు మూలాల మొత్తం అంటాం. ఏకాంకపు మూలాల మొత్తం ఎంత అంటే 0. ది సమ్ ఆఫ్ ది nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. ప్రొడక్ట్ ఆఫ్ ది nth రూట్స్ ఆఫ్ ది యూనిటీ ఈజ్ -1 పవర్ n-1. అంటే ఏకాంకపు మూలాల లబ్ధాల మొత్తం ఏకాంకపు మూలాల లబ్ధము ఎంతంటే -1 పవర్ n-1. ఇవి మనం కొద్దిగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4. ఫైండ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4. అంటే √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4 యొక్క మొత్తం విలువలు కొనుక్కోండి. √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4 యొక్క మొత్తం విలువలు కొనుక్కోండి. ఇప్పుడు సొల్యూషన్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇది తీసుకుందాం. √3 ప్లస్ ఐ, ఆ √3 ప్లస్ ఐని మనం ఏ రూపంలో మార్చుకోవాలి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములాలో మార్చుకోవాలి.
ఓకే, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములాలో మార్చుకోవాలంటే ఇక్కడ √3కి అయితే ట్యాన్లో ఉంది, ఐ ఇంటూ 1 ఉంది, బట్ మనం ఎందులో కాస్ ఉన్న సైనే చూసుకోవాలి. ఓకే, సో √3 ప్లస్ ఐని కాస్ థీటా సైన్ థీటా అంటే ఇక్కడ థీటా వాల్యూలు రెండిట్లు కూడా సమానంగా ఉన్నట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి రాకూడదు. ఓకే, అంటే ఇక్కడ π/6 వస్తే ఇక్కడ π/6 రావాలి, ఇక్కడ π/2 వస్తే ఇక్కడ π/2 రావాలి. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే √3 ప్లస్ ఐని 2తో మల్టిపుల్ చేసి 2తో డివిజిబుల్ చేస్తాం. 2తో మల్టిపుల్ చేసి 2తో డివిజిబుల్. అప్పుడు ఏమవుద్ది 2 ఇంటూ √3/2 ప్లస్ ఐ ఇంటూ 1/2. 2 ఇంటూ √3/2 ప్లస్ ఐ ఇంటూ 1/2. సో మనకేం కావాలమ్మా √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1/4 కావాలి. √3 ప్లస్ ఐ హోల్ పవర్ 1/4 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ √3/2 ప్లస్ ఐ ఇంటూ 1/2 హోల్ పవర్ 4. సో 2 పవర్ 1/4 √3/2 నేట్ రాయొచ్చు, కాస్ 30 అని రాయొచ్చు. 1/2 నేట్ రాయొచ్చు, సైన్ 30. అక్కడ థీటా వాల్యూలు రెండు ఎలాగున్నాయి 30 ఉంది కాబట్టి ఆ విధంగా. అలా కాకుండా వేరువేరుగా ఉన్నట్టు మాత్రం రాయమాకండి. ఇక్కడ ఏమొస్తుందో అక్కడ అదే థీటా రావాలి. ఓకే, సో 2 పవర్ 1/4 కాస్ π/6 ప్లస్ ఐ సైన్ π/6 హోల్ పవర్ 1/4. ఈ కాస్ π/6 ప్లస్ ఐ సైన్ π/6 అని మనం సింపుల్గా సిస్ π/6 అని అంటాం. ఇక్కడ 2 పవర్ 1/4 సిస్ π/6 హోల్ పవర్ 1/4. ఓకే, 2 పవర్ 1/4 మన ఫార్ములా ఏంటమ్మా? ఆ విధంగా ఉంటే ఎంత రూట్స్ కావాలంటే అన్ని విలువలు కావాలంటే మన ఫార్ములా r పవర్ 1/n సిస్ 2kπ ప్లస్ థీటా బై n. ఓకే, సో 2 పవర్ 1/4 సిస్ 2kπ ప్లస్ π/6 హోల్ బై 4. అంటే థీటా వాల్యూస్ దగ్గర మనకి ఇక్కడ థీటా ఎంత వచ్చిందో ఆ వాల్యూస్ని వేసుకోవాలి. k ఈజ్ ఈక్వల్ టు మనకి n వాల్యూ ఎంత 4 కాబట్టి 0 to n-1 అంటే 4 - 1 3 వరకు వేసుకుంటాం. 0 1 2 3. ఓకే, 2 పవర్ 1/4 సిస్ LCM 6 6 2 12 12kπ ప్లస్ π 12kπ ప్లస్ π 6 4 24. ఓకే, k ఈజ్ ఈక్వల్ 0 1 2 3. ఇక్కడ LCM కట్టాం, ఆ LCMనే డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ డినామినేటర్తో మల్టిపుల్ చేసాం. ఓకే, 2 పవర్ 1/4 సిస్ 12k ప్లస్ 1 పై రెండిట్లో కామన్ ఉంది కాబట్టి బయట తీస్తే π/24. k ఈజ్ ఈక్వల్ 0 1 2 3. ఈ విధంగా మనం కావాల్సిన ప్రాబ్లంని చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఆల్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x పవర్ 11 మైనస్ x పవర్ 7 ప్లస్ x పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. గివెన్ ఈక్వేషన్ x power 11 minus x power 7 plus x power 4 minus 1 is equal 0. Okay, we take common x power 7. అప్పుడు ఏముంటుంది x power 4 ఉంటుంది ఇక్కడ, మైనస్ x power 7 కామన్ తీసాం కాబట్టి 1 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే ఏముంటుందమ్మా x power 4 minus 1 is equal to 0. ఓకే, అంటే x power 7 plus 1 into x power 4 minus 1 is equal to 0. ఎందుకు కామన్గా రెండిట్లోనూ కూడా x power 4 minus 1 ఉంది కాబట్టి అది కామన్ తీస్తే ఇక్కడ x power 7 plus 1. ఫస్ట్ x power 4 minus 1 తీసుకుందాం. x power 4 minus 1 is equal to 0. x power 4 is equal to minus 1 అటువైపు ట్రాన్స్ఫర్ అయితే ఏమవుద్దమ్మా ప్లస్ 1. సో x is equal to హోల్ పవర్ 4 అటువైపు ట్రాన్స్ఫర్ అయిందనుకో 1/4. సో 1 పవర్ 1/4. ఓకే, x is equal మీకు చెప్పిన ముందే ఇందులో ప్రాబ్లం మనం ఏంటి సిస్ థీటాలో రాసుకోవాలి, అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలో మనం రాయాలి. సో ఇక్కడ 1 ఉంది, 1 ఉంటే
సైన్లో తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 అని తీసినాం అనుకోండి, కానీ ఇక్కడ ఐ ఉండిపోద్ది. సైన్ 90 వాల్యూ 1, బట్ 1 ఇంటూ ఐ అవుద్ది, కానీ ఇక్కడ మాత్రం 1 ఉంది కాబట్టి జీరోలో తీసుకుంటాం. ఎందుకు? కాస్ 0 వాల్యూ 1, సైన్ 0 ఏమవుద్ది 0, 0 ఇంటూ ఐ సంథింగ్, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఆల్సో 0, కాబట్టి ఓన్లీ 1 ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా రాస్తామంటే కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అని రాసుకుంటాం, దేన్ని 1ని. ఇంకో డౌట్ రావచ్చు, మరి ఆర్ ఉండాలి కదండి అని అనొచ్చు. ఆర్ కామన్గా 1 ఉన్నట్టే మనం భావించుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఆర్తో మనకి లింక్ మరి లేదు. ఓకేనమ్మా, అందువల్లనే ఆర్ లేకపోయినా ఆర్ 1 ఉన్నట్టు అనమాట. సో ఆర్ గురించి మనం ఆలోచించకుండా 1కి ఎంత పవర్ ఉన్నా దాని వాల్యూ 1, కాబట్టి ఆర్ గురించి ఇక్కడ ఆలోచించవలసిన అవసరం లేదు. ఓకే, కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 హోల్ పవర్ 1/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 నే రాస్తున్నాం, సిస్ 0, ఓకే, హోల్ పవర్ 1/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఏంటి? ఎంత రూట్ కావాలంటే సిస్ 2k π ప్లస్ థీటా బై ఎన్. ఓకే, సో ఇక్కడ అందువల్ల సిస్ 2k π ప్లస్ థీటా ఎంతమ్మా 0/4. k ఈజ్ ఈక్వల్ 0 1 2 3. ఎందుకు? 4 ఉంది కాబట్టి n-1 వరకే కాబట్టి 0 1 2 3. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిస్ 0 కాబట్టి వాల్యూ లేదు, 2k π బై 4, 2 1 జా 2 2 జా అంటే k π బై k ఈజ్ ఈక్వల్ 0 1 2 3, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిస్ k π బై 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిస్ k π బై 2, k ఈజ్ ఈక్వల్ 0 1 2 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిస్ k 0 అయింది అనుకోమ్మా, 0 ఏంటి సంథింగ్ 0 కాబట్టి సిస్ 0 కామా సిస్ k ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఇంటూ π/2 π/2 కామా సిస్ k 2 తీసుకున్నాం అనుకోండి, 2π/2 2 2 క్యాన్సిల్ చేస్తే 6π, 3 తీసుకున్నాం అనుకోండి 3π/2 అంటే సిస్ 0 సిస్ π/2 సిస్ 2π సిస్ 3π/2. సిస్ 0 వాల్యూ 1, సిస్ π/2 అంటే కాస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2, కాస్ π/2 వాల్యూ 0, సైన్ π/2 వాల్యూ 1, కాబట్టి ఏమొస్తుంది ఐ వస్తుంది. అలాగే సిస్ π అంటే కాస్ π ప్లస్ ఐ సైన్ π, కాస్ π వాల్యూ -1, సైన్ π వాల్యూ 0 కాబట్టి ఐ ఉండదు కాబట్టి -1. సిస్ 3π/2 అంటే అప్పుడేమవుద్ది? కాస్ వాల్యూ 0 అవుద్ది, సైన్ వాల్యూ -1 అవుద్ది కాబట్టి -i. సో ఇక్కడ ఏమైంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 i -1 -i, దాన్నే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కూడా ప్లస్ ఆర్ మైనస్ i ప్లస్ ఆర్ -1. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ పవర్ 7 ప్లస్ 1, ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు +1 అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే -1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 హోల్ పవర్ 1/7. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీన్ని కూడా మనం ఏంటి ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములాలో రాసుకోవాలి. ఆర్ వాల్యూ ఎక్కడ ఒకటే ఉంది కాబట్టి 1 ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఉంది కాబట్టి మన కాస్ట్లో నెగిటివ్ -1 వచ్చేది ఏదో ఉంటుంది 180 ఉంటుంది కాబట్టి కాస్ పై ప్లస్ ఐ సైన్ పై అని తీసుకుంటున్నాం. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై హోల్ పవర్ 1/7. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ దాన్నే మనం సింపుల్గా ఏమంటాం సిస్ పై హోల్ పవర్ 1/7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిస్, దీని ఫార్ములా ఏంటమ్మా 2k పై ప్లస్ థీటా బై ఎన్, కాబట్టి సిస్ 2k పై ప్లస్ థీటా ఇక్కడ ఎంతమ్మా పై బై 7, k ఈజ్ ఈక్వల్ 7 ఉంది కాబట్టి 6 వరకు 0 to 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిస్ ఇక్కడ కామన్గా రెండిట్లో పై కామన్ తీసేస్తే 2k ప్లస్ 1 ఇంటూ π/7, k ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 5 6. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 π/7, 0 వేసినాం అనుకోండి ఇది 0 అయిపోతుంది కాబట్టి π/7 కామా సిస్ 1 వేసినాం అనుకో 2 1 2 + 1 3π/7, 2 వేసాం అనుకోండి సిస్ 2 2 4 + 1 5π/7, 3 వేసాం అనుకోండి సిస్ 2 3 6 + 1 7π/7, 7కి 7కి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ 4 వేసాం అనుకోండి 6 2 4 8 + 1 9π/7. 5 వేసాం అనుకోండి 6 2 5 10 + 1 11π/7. 6 అయితే 2 6 12 + 1 13π/7. ఈ విధంగా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆల్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మొత్తం మనకు కావాలంటే x⁴11 - x⁴7 + x⁴4 - 1 = 0 r. ఇక్కడ వచ్చిన +r-1 +r-i ఈ రెండుతో పాటు sis π/7, sis 3π/7, sis 5π/7, sis π మరి వేయలేదు. ఎందుకు? ఆల్రెడీ అక్కడ sis π వాల్యూ ఆల్రెడీ ఇక్కడ -1 రాసేసాం కాబట్టి అది మళ్ళీ రెండోసారి మనము మెన్షన్ చేయవలసిన అవసరము లేదు. కాబట్టి sis π బదులు ఆల్రెడీ అందులోనే ఉంటుంది -1 అని. sis 9π/7, sis 11π/7, sis 13π/7. ఈ విధంగా మనం ఈ nth రూట్ వాల్యూస్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.